అండి, అందరూ బాగున్నారా? నేను మంచిగా ఉన్నాం. ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్కి నేను ఏమేమి రెసిపీస్ చేశాననేది మీకు చూపిస్తున్నాను, ఒక మినీ వ్లాగ్ లాగా. ఇక్కడ రాగులతో దోశ వేసానండి నేను. ఫస్ట్ దీనికోసం ఒక 1.5 గ్లాస్ టీ గ్లాస్తోని మినపప్పు తీసుకొని, అదే గ్లాస్తో 1 గ్లాస్ రాగులు అండ్ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకొని ఒక 8 అవర్స్ మంచిగా నానబెట్టానండి. తర్వాత మిక్సీ చేసుకున్నాను. నెక్స్ట్ ఇది మార్నింగ్ చూపిస్తున్నా. పిండి మంచిగా ఫర్మెంట్ అయింది. ఇది రెడీ అయిపోయినట్టే అండి. ఎంత బాగా ఫర్మెంట్ అయితే అంత బాగుంటాయి దోశలు. అండ్ నెక్స్ట్ ఇందులోకి దోశకి సరిపోయని వాటర్ ఇక్కడ వేస్తున్నా. నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి. ఒక్కసారి అంతా కలిసిపోయేటట్టు మంచిగా కలుపుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు, పిండి దోశలు చాలా బాగా వస్తాయి. అండ్ వాటర్ ఎక్కువైతే కూడా బాగా వాటరీ ఉండొద్దండి, దోశలు మంచిగా రావు. నాన్ స్టిక్ అయితే ఎట్లా ఉన్నా వస్తాయి, రవ్వ దోశలు కూడా వస్తాయి, కాకపోతే మామూలు పైన రావండి. అండ్ ఇక్కడ దోశ వేస్తున్నా. ఒక 2 గరిటెల పిండి తీసుకొని నెక్స్ట్ ఇక్కడ నేను సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర, తురిమి పెట్టుకున్న క్యారెట్ యాడ్ చేశానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇట్లా దోశల పైన వేసుకొని తింటే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇక్కడ దోశని నేను నార్మల్గా ఆయిల్తో కాకుండా ఇంట్లో బటర్ క్యూబ్స్ ఉన్నాయండి, బటర్తో కాల్చాను. టేస్ట్ చాలా బాగుంది. టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అయింది బటర్ వేసినాక. అండ్ అప్పుడప్పుడు నార్మల్గా దోశ ఇడ్లీ కంటే ఇట్లా స్పెషల్గా కొంచెం మిల్లెట్స్ యాడ్ చేసుకొని, ఇంకా అన్ని పప్పులతో కూడా చేస్తారండి దోశ, అది కూడా చాలా మంచిది. అండ్ ఇప్పుడు అందరూ హెల్దియర్ వర్షన్కి కన్వర్ట్ అయిపోతున్నారు కదా, ఇట్లాంటి మిల్లెట్స్ తీసుకొని జొన్న రొట్టెలు తింటున్నారు. చాలా మంచి డైట్ మెయింటైన్ చేస్తున్నారు అందరు కూడా మ్యాక్సిమం. అండ్ ఇక్కడ మిల్లెట్స్ ఏవైనా కూడా మినిమం 8 అవర్స్ నానాలండి. అట్లా నానితేనే వాటి మంచిదంట, నేను ఇక్కడ విన్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను లంచ్కి పాలకూర పప్పు వండుతున్నా. పాలకూర 2 కట్టలు తీసుకున్నానండి. మంచిగా అంతా గడ్డి ఏం చెత్త లేకుండా ఏరుకొని ఇట్లా పట్టుకొని కత్తెరతో కట్ చేశాను నేను. ఇట్లా చేస్తే 2 మినిట్స్లో అయిపోతుంది. చాలా మంచిగా ఉంటుంది కూడా. అదే చాకుతోని ఒక్కొక్క ఆకు ఏరుకోవడం కంటే ఇది చాలా బెటర్, తొందరగా అయిపోద్ది. నెక్స్ట్ ఈ గిన్నెలో వాటర్ తీసుకొని పాలకూర అంతా అందులో వేసి మట్టి అంతా పోయే వరకు ఒక 2 to 3 టైమ్స్ కడిగానండి. మంచిగా కడిగి పక్కన పెట్టుకున్నా. తర్వాత కుక్కర్లో టీ గ్లాస్తోని 2 గ్లాసెస్ ఆఫ్ పప్పు తీసుకున్నా, కందిపప్పు. అది మంచిగా 2 to 3 టైమ్స్ మంచిగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అదే కుక్కర్లో ఇట్లా కడిగి పెట్టిన పాలకూర యాడ్ చేసుకోవాలండి. పాలకూర చాలా మంచిదండి హెల్త్కి, ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా పాలకూరలో. అండ్ ఇక్కడ పప్పు చూపిస్తున్నా. ఇట్లా మంచిగా కడిగి పెట్టుకున్నాక ఈ 2 కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 to 4 పచ్చిమిర్చి తీసుకొని మంచిగా కడిగి సగంకి చేసి మధ్యలోకి విరిచి కుక్కర్లో వేయాలండి. నెక్స్ట్ ఇది ఇట్లానే నేను స్టవ్ పైన పెట్టేసిన. ఒక చిన్న 2 రెమ్మలు చింతపండు యాడ్ చేసిన. నెక్స్ట్ కొంచెం ఆకంతా ఉడికి కొంచెం వాటర్ రిలీజ్ చేస్తున్నప్పుడు సరిపోయేంత కారం, ఉప్పు, పసుపు యాడ్ చేశానండి నేను. అవన్నీ మంచిగా మగ్గిన తర్వాత మనకి సరిపోయేంత పప్పు ఉడకడానికి ఒక 1.5 గ్లాస్ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను నేను. మంచిగా వాటర్ అంతా కలిపి మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ ఇప్పేయాలండి. పప్పు ఉడికిపోద్ది మంచిగా. నెక్స్ట్ మనకి ఫంక్షన్లలో చేసే పాలకూర పప్పు చాలా బాగుంటుంది కదా, టేస్ట్ మాత్రం చాలా బాగా అవుతుంది. అది శనగపప్పుతో చేస్తారు, నేను ఇక్కడ కందిపప్పుతో చేస్తున్నా. నార్మల్గా పాలకూర పప్పు మొత్తం పచ్చిమిర్చి వేసి కూడా చేసుకోవచ్చు, అట్లా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇది కూడా బాగుంటుంది, ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇది మా మమ్మీ స్టైల్, మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను నేను. ఇది టేస్ట్ బాగుంటుందండి. అండ్ మీరేం వండుకున్నారు లంచ్కి, బ్రేక్ఫాస్ట్కి, ఏం రెసిపీస్ చేశారో నాకు కమెంట్లో చెప్పండి. అండ్ ఇక్కడ నేను విజిల్ పెడుతున్నా. 3 విజిల్స్ అయిపోయిన తర్వాత పప్పు మంచిగా ఉడికిపోయిందండి. ఉడికిపోయిన దాంట్లో మనం పక్కన పెట్టేసి తాలింపు పెట్టుకోవడమే. దీనికి నేను చిన్న గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, మంచిగా ఒక ఎల్లిగడ్డ మొత్తం తీసుకొని మంచిగా క్రష్ చేసి వేయాలండి. ఫ్లేవర్ బాగుంటుంది ఇట్లా ఎల్లిగడ్డ వేస్తే మాత్రం. ఎల్లిపాయలు వేసిన తర్వాత నెక్స్ట్ మంచిగా ఫ్రై అయినవి. ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేయాలి. నెక్స్ట్ పసుపు వేసుకొని పప్పులో తాలింపు యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ బాయిల్ చేయాలండి. అంతే, పప్పు రెడీ అయిపోయినట్టే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.